విశాఖ నగరం కొత్త శోభను సంతరించుకుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న సిఐఐ సమ్మిట్ కోసం స్టీల్ సిటీ ముస్తాబైంది. విశాఖలోని ప్రధాన మార్గాలన్నీ విద్యుత్ దీపకాంతులతో కొత్త దళాన్ని సంతరించుకున్నాయి. కూడలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆకర్షణీయ ఫౌంటైన్లు, ఇతర అలంకరణ వస్తువులు కనువిందు చేస్తున్నాయి. విద్యుత్ దీపాలతో బీచ్ రోడ్ మెరుస్తుంది. భాగస్వామ్య సదస్సు కోసం వచ్చే ప్రతినిధుల కోసం ఇప్పటికే హోటల్స్ గదులు సిద్ధం చేశారు. విదేశీ అతిథులు ప్రత్యేకంగా బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గూగుల్ డేటా సెంటర్ రాక సూచికగా వైజాగ్ లో చివరి జీ అక్షరం పెద్దగా గూగుల్ ఫాంట్ తో ప్రతి దగ్గర దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. రేపు ఎల్లుండి విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానంలో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు తుది దశకొచ్చాయి. 40 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రధాన వేదికతో పాటు ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు. సీఎంతో పాటు గవర్నర్, ఉపరాష్ట్రపతి కూడా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండడంతో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సిఐఐ సదస్సు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్ననే విశాఖకు చేరుకున్నారు. అతిథులకు నోవోటెల్ హోటల్లో విందు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దేశ విదేశాలకు చెందిన రాయబారులు, కాన్సల్ జనరల్స్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపార రంగ ప్రముఖులు అతిథుల కోసం నగరంలోని 26 హోటల్స్ లో 1200 గదులు సిద్ధం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు పర్యాటక ప్రదేశాలను వీక్షించే అవకాశం ఉండడంతో విందు ఏర్పాటు చేసి అక్కడ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.